అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనంలో, నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. మరి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వారు అవమానము నొందరని మరి దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అసలు మన జీవితాల్లో దేవుని సమయం కొరకు వేచి ఉండాల్సిన అవసరము చాలా ఉన్నది. మరి నేటి దినాల్లో మనము అనేక మంది విశ్వాసాలను చూసినట్లయితే కొంతమంది దేవుడు తమ జీవితంలో త్వరగా కార్యాలు చేయాలని వారు అనుకుంటారు. ఒక్కొక్కసారి వారికి సహనం అనేది ఉండదు. అలా ఉండటం వలన మరి ఒక్కొక్కసారి ఏంటి అంటే, దేవుడు ఇంకా కార్యాలు చేయటం లేదు, దేవుడు నా జీవితంలో ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారని అసహనం కలిగి వారు దారి తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఉండటం వలన మరి వారు ఎన్నో మేలులను తమ జీవితంలో కోల్పోతూ ఉన్నారు. అయితే మరి మనము ఆయన మార్గాల్లో నిలుచుని ఆయన సమయం కొరకు వేచి చూస్తూ ఆయన యొక్క శాంతిని అనుసరిస్తూ మన జీవితంలో జీవించినట్లయితే దేవుని యొక్క భద్రతను మరియు అదేవిధంగా ఆయన వాగ్దానాలను మన జీవితంలో పొందుకోగలము. దీనికి ఉదాహరణ మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన వలె మనము జీవించాలి. మరి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు తన తండ్రి చిత్తానుసారముగా మరి జీవించినట్లు మనము చూస్తున్నాము. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే మరి రాజు అయిన సౌలు. మరి 1వ సమూయేలు 13వ అధ్యాయంలో 8 నుంచి 14వ వచనంలో దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా తెలియపరుస్తుంది. మరి ఆ రాజు అయినటువంటి సౌలు దేవుని సమయం కొరకు వేచి ఉండకుండా తన సొంత మార్గాలలో దేవుని పనిచేయటకు త్వరపడటం వలన తన రాజ్యమునే కోల్పోయినట్టు మనము అక్కడ చూడగలుగుతాం. మరి ప్రియులారా, మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో వేచి ఉండాలి. దేవుడు చెప్పింది చేయడానికి మనము త్వరపడాలి. అలా చేయటం వలన మనము మేలైన వాటిని, దేవుడు ఇవ్వబోయే మంచి ఆశీర్వాదాలను, వాగ్దానాలను పొందుకోగలుగుతాము. మరి నా ప్రియ మిత్రమా, నీవు నీ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా, లేదా కష్టాలు కానీ బాధలు వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? మన జీవితంలో ఎప్పుడైతే దేవుని ఆధారంగా చేసుకుని, దేవుడిని మాత్రమే ఆధారంగా చేసుకుని మన యొక్క పనులను, మనకున్నటువంటి ప్రతి ఒక్కది జరిగిస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మరి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మా పరలోకపు తండ్రి, మీ కొరకు మరియు మీ సమయం కొరకు వేచి ఉండే విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఎవరైతే దేవుని కొరకు వేచి ఉంటారో వారు అవమానం పొందరని మరి నీ వాక్యము తెలియపరుస్తుంది. మేము కూడా మరి నీ కోసం వేచి ఉండే, నీ సన్నిధిలో మొరపెట్టే, నీ యందు విశ్వాసం ఉంచే భాగ్యాన్ని మాకు దయచేయండి. అదేవిధంగా నాయన మా యొక్క జీవితాన్ని నాయన మీకు అప్పచెప్తున్నాం తండ్రి. ప్రభానైనా మా యొక్క ప్రతి అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయానైనా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని, మరి అదేవిధంగా వింటున్న ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క సహాయాన్ని, నీ యొక్క కృపను దయచేయండి తండ్రి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి ప్రభా. ఈ యొక్క చిన్న ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.